మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్, జయసుధ ప్యానెల్లో ఒకరిపై ఒకరు ఇప్పటికే పరస్పర దూషణలకు దిగగా అవి ఇప్పుడు పోలీసు కేసుల వరకు వెళ్ళాయి. జయసుధ ప్యానెల్ మెంబర్గా ఉన్న నటి హేమ రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్లోని నటుడు శివాజీ రాజాపై పోలీసు కంప్లైంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తనను ఓ టీవీ లైవ్ షోలో తుప్పుపట్టిన అస్త్రం అన్నాడని, ఓ మహిళపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు శివాజీ రాజా గారు 9:30కి ఇంటర్వ్యూకి వెళ్ళి హేమ తుప్పు పట్టిన యంత్రం అని మాట్లాడుతున్నారు. ఒక ఆడదాని మీద అలాంటి కమెంట్ చేయొచ్చా? లైవ్ జరుగుతుండగా కమెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బయటకు వచ్చిన తర్వాత అడిగాను, నేను వచ్చాను, మీరు కూడా రండి, నేను మార్నింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదన్నా తప్పు అని అనిపిస్తే అది నాకు చెప్పండి, లేదా అబద్ధం అని అనిపిస్తే నాకు చెప్పండి, నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. మీరు నా మీద అంత పెద్ద మాట ఎలా మాట్లాడతారు? నేను మానవ హక్కుల సంఘానికి వెళ్ళి నేను తన మీద కంప్లైంట్ చేస్తానని చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, అది స్టేషన్కి వచ్చాను, ఎస్ఐ గారు లేరు, రౌండ్స్కి వెళ్ళారంట, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నారు. సో సెల్లను షీ ఇది ఉంది, దానికి కూడా వెళ్తున్నానండి. నాకు శివాజీ రాజా గారు నాకు లైవ్లో వచ్చి నాతో పాటు కూర్చుని ఏ ఛానల్ అయినా పర్వాలేదు, నేను చేసిన తప్పేంటి, ఆయన ఎందుకు కమెంట్ చేయాల్సి వచ్చింది, అది నాకు చెప్పాలి. రేపు పొద్దున ఎలక్షన్ పెట్టుకుని ఆయన ఒక మెంబర్గా పోటీ చేస్తూ సో ఒక లేడీ మెంబర్ పైన కమెంట్ చేయడం అనేది న్యాయం కాదు కదండి. నేను మార్నింగే చెప్పాను, నాకు ఎందుకు ఇంత పెద్ద పబ్లిసిటీ ఇస్తున్నారు, నేను ఆఫ్టర్ ఈసీ మెంబరు, నేను అడిగింది ఒక్కటే, బిల్డింగ్ ఎందుకు కొన్నారు అని అడిగాను, అది నా తప్ప, మీరు చేసిందే కదా నేను చెప్పాను, దానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగానండి. బయట రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగాను, ప్లీజ్ సార్ ఒకసారి బయటికి రండి, మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, శివాజీ రాజా నన్ను కమెంట్ చేశారు, మీరు పెద్దరికంగా ఒక మాట మాట్లాడండి అని చెప్పాను. ఆయన కారు తీసుకుని డ్రమ్మని వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఎక్కడున్నాం మనం? నేను ఆయన అన్నది ఒక్కటే ఒక చిన్న మాట ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలుచు, మీ అమ్మ నాన్నలకు అన్నం పెట్టి తర్వాత మా యూనియన్కి రా అని చెప్పానండి. అంతకు మించి నేను ఒక్క పొరపాటు మాట మాట్లాడలేదు. సో మా యూనిట్ అందరూ, మా వాళ్ళందరూ ఉంటారు, దాసనారాయణరావు గారు పెద్దవాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో, వాళ్ళు పెద్దరికంగా వాళ్ళు ఏం చెప్తారో నేను అదే వింటాను. నా మీద కమెంట్ చేయాల్సిన, అంత అసహ్యంగా మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? శివాజీ రాజా గారికి ఏమొచ్చింది? నేను రాజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేశాను, టీవీ వాళ్ళు ఆల్రెడీ కవర్ చేశారు, వాళ్ళందరూ నా వాళ్ళని వెళ్ళాను, ఆయన అసలు కాలు కూడా కింద పెట్టలేదు. ఏంటండి ఇది? నాకేం అర్థం కావట్లేదండి. అది నేనేమంటున్నాను, ఈ ఇంటర్వ్యూ కూడా టీవీ వాళ్ళు అడిగారు, మీరు రండి, మీరు కూర్చోండి, మాట్లాడండి, మేము టెలికాస్ట్ చేస్తామని. ఇది మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే మనిషి ఎదుర్కొంటూ ఉండాలి, తనకి నాకు ప్రాబ్లం. నువ్వు నన్ను కమెంట్ చేసావు, నన్ను ఎందుకు కమెంట్ చేసావు అని అతను పాయింట్అవుట్ చేస్తాను, అతను లైవ్కి వచ్చి నాతో మాట్లాడమనండి. నువ్వు ఈ తప్పు చేసావు, నేను అందుకే కమెంట్ చేయాల్సి వచ్చిందని నన్ను చెప్పమనండి. అప్పుడు నేను సారీ చెప్తాను అంటున్నాను. నేనేం తప్పు చేశానో నాకు తెలియాలి కదా. నువ్వు అంత పెద్ద కమెంట్ ఇచ్చే అంత నేను నీ మీద నేనేమన్నానో నాకు తెలియాలి. అభ్యుదయం అంటారు, స్త్రీలు అంటారు, స్త్రీలకు ఇది చేసేస్తానని. అసలు ఛానల్కి వెళ్ళి కంపు చేసింది వాళ్ళే కదండి, మేము ఆ ఛానల్కి వచ్చాం. ఏంటిది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది ఏం ఎలక్షన్ అండి అసలు? మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్, దీన్ని ఎందుకు ఇంత చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు.